నమస్తే, వెల్కమ్ టు గాంధీ. ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ అలాగే స్లోవేకియా పర్యటనలో ప్రస్తుతం ఉన్నారు. అయితే ఈ తాజా విదేశీ పర్యటనతో తన పదవి కాలంలో నమో 100వ విదేశీ పర్యటనను పూర్తి చేసుకుని రికార్డు సృష్టించారు. 2014 మే 26వ తేదీన నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుండి ఇప్పటి వరకు నరేంద్ర దామోదర్ దాస్ మోదీ మొత్తం 78 దేశాలు పర్యటించినట్టుగా మనకు రికార్డులు చెబుతున్నాయి. ఈ పర్యటన ప్రస్తుతం కొనసాగుతున్న ఫ్రాన్స్ స్లోవేకియా పర్యటన జూన్ 13న ప్రారంభమై జూన్ 18 వరకు కొనసాగుతోంది. ప్రధాని మోదీ మొదటి విడత పదవి కాలంలో అంటే 2014-19 మధ్య మొత్తం 49 విదేశీ పర్యటనలు కొనసాగాయి. 2014 జూన్లో భూటాన్ సందర్శనతో ఆయన మొదటి విదేశీ పర్యటన ప్రారంభమైంది. రెండో విడతలో ఆయన 27 విదేశీ పర్యటనలు చేపట్టారు. 2019-2024 మధ్య మొత్తం 27 విదేశీ పర్యటనలు నరేంద్ర మోడీ చేపట్టడం జరిగింది. ఈ 2019-2024 మధ్య కాలంలో 2 దఫాలుగా కరోనా ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ రావడంతో అనేక అంతర్జాతీయ ఒడిదుడుకులు ఎదురైన నేపథ్యంలో 2019-2024 మధ్య నరేంద్ర మోడీ 27 విదేశీ పర్యటనలు మాత్రమే చేపట్టడం జరిగింది. ప్రస్తుతం మూడో విడతలో భాగంగా ఇప్పటి వరకు 24 పర్యటనలు ఆయన పూర్తి చేశారు. ఈ పర్యటనలో భాగంగా జూన్ 16-17 తేదీలలో ఫ్రాన్స్లోని ఏవియన్లో జరిగే G7 సదస్సులో మోదీ పాల్గొంటారు. G7 సదస్సుకు భారత్ హాజరు కావడం ఇది వరుసగా 8వసారి. గ్లోబల్ సౌత్ దేశాల గొంతుకగా భారత్ ఈ సదస్సులో తన వాదనను వినిపిస్తోంది. స్లోవేకియాలో నరేంద్ర మోడీ జూన్ 14 నుండి 16 వరకు పర్యటిస్తారు. 1993లో స్లోవేకియా స్వతంత్ర దేశంగా ఏర్పడిన తర్వాత భారత ప్రధాని ఇక్కడ పర్యటించడం ఇదే మొదటిసారి. ఈ పర్యటనలో స్లోవేకియా ప్రధాని రాబర్ట్ ఫికో, అధ్యక్షుడు పీటర్ పెల్లెగ్రినీలతో ఆయన చర్చలు జరుపుతారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఆటోమొబైల్ అలాగే రైల్వే మౌలిక సదుపాయాల రంగాల్లో సహకారంపై భారత్ స్లోవేకియా మధ్య చర్చలు జరుగుతాయి. ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా నైస్ నగరంలో అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్తో ఆయన భేటీ అయ్యారు. ఇప్పటికే నరేంద్ర మోడీ ఇమాన్యుయల్ మాక్రాన్తో భేటీ అయ్యారు. ఇరువురు నేతలు కలిసి భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య ఇన్నోవేషన్ భాగస్వామ్యాన్ని పెంపొందించడం దీని ప్రధాన ఉద్దేశం. జూన్ 18న ప్యారిస్లో ఐరోపాలోనే అతిపెద్ద టెక్నాలజీ స్టార్టప్ ఈవెంట్ అయిన వైవాటెక్ సదస్సులో నరేంద్ర మోడీ పాల్గొంటారు. ప్యారిస్ పర్యటనలో అక్కడ నివసిస్తున్న భారతీయ కమ్యూనిటీని ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు. ఈ పర్యటనలు భారతదేశానికి ఐరోపా దేశాలకు మధ్య వ్యూహాత్మక, ఆర్థిక, సాంకేతిక సంబంధాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా కొనసాగనున్నాయి. నరేంద్ర మోడీ విదేశీ పర్యటనలు ముఖ్యంగా అమెరికా లాంటి అగ్రరాజ్యానికి ఇప్పటికీ నరేంద్ర మోడీ ఎన్నిసార్లు వెళ్ళినప్పటికీ ప్రతిసారి ఘన స్వాగతం లభించడం కేవలం వైట్ హౌస్లోనే అమెరికా పాలకుల తరపు నుంచి మాత్రమే కాకుండా అమెరికాలో ఉండే ఇండియన్ డయాస్పోరా అంటే ప్రవాస భారతీయులు ఎవరైతే ఉంటారో వాళ్ళు నుంచి కూడా నరేంద్ర మోడీకి ఘన స్వాగతం లభిస్తూ ఉండడం మనం అమెరికాతో సహా ఆస్ట్రేలియా, యుఏఈ, దుబాయ్ లాంటి ఇస్లామిక్ దేశాల్లో కూడా అక్కడ స్థిరపడ్డ భారతీయులు నరేంద్ర మోడీ ఆ దేశాల్ని పర్యటించినప్పుడు మమేకం అవ్వడం మనం చూస్తూ ఉంటాం. ఫ్రాన్స్లో, స్లోవేకియాలో కూడా అవే దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. అక్కడ స్థిరపడ్డ ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉంటారో ప్రవాస భారతీయులు వాళ్ళు నరేంద్ర మోడీ కోసం ఎదురు చూస్తూ నరేంద్ర మోడీ వచ్చినప్పుడు ఆయనతో చాలా సంతోషంగా, ఆనందంగా ఇంటరాక్ట్ అవ్వడం మనకు న్యూస్లో కావచ్చు, వీడియోస్లో, ఫొటోస్లో కనిపిస్తుంది. నరేంద్ర మోడీ 100వ పర్యటన స్లోవేకియా దేశానికి మొట్టమొదటిసారిగా ఒక భారతదేశ ప్రధానమంత్రి వెళ్ళడం అనేది స్లోవేకియాకి ఇదే మొదటిసారి. అటువంటి స్లోవేకియా పర్యటన భారతదేశ చరిత్రలో నరేంద్ర మోడీ కెరీర్లో 100వ పర్యటన అవడం ఇప్పుడు వార్తల్లో పెద్ద విశేషంగా నిలిచింది. మీరేమనుకుంటున్నారు నరేంద్ర మోడీ విదేశీ పర్యటనల గురించి? అలాగే
ఈసారి చేపట్టిన 100వ పర్యటన గురించి, భూటాన్ నుంచి స్లోవేకియా వరకు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ విదేశీ పర్యటనలపైన మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. జై హింద్.